ఓం శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి. ఈనాటి నామం హ్రీం అంటే ఒక రూపము కలిగిన శక్తి. ఆ శక్తికి పేరు హ్రీం. హ్రీం అంటే లేక ఉచ్చరిస్తే ఒక రూపం కలిగిన శక్తివంతమైన ఒక ఆకారం అనబడేటువంటిది నీ మనసులో గురువుగారు ఉపదేశించిన ప్రకారం ఆ రూపాన్ని ఆ ధ్యాన శ్లోకంలో దానిని సగుణాకార పరబ్రహ్మము అని శృతి ప్రామాణిక భారతీయులందరూ కూడా ఆధ్యాత్మికం ఆచరించే వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అర్థమైందండి? ధ్యాన శ్లోకం అంటే ఆ దేవత రూపం అన్నమాట. ఇప్పుడు సపోజు ఒక మీ ఇంటికి దగ్గరలో ధ్యాన శ్లోకం అంటే చాలామంది సనాతన సాంప్రదాయం వాళ్ళకి కూడా అర్థం అవ్వటం లేదని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఈ వివరణ ఇవ్వటమైనది. ధ్యాన శ్లోకములో అంటే ఏ మంత్రం మీరు ఉచ్చరిస్తున్నా ఆ మంత్రములో ఆ మంత్ర దేవత ఎలా ఉంటుంది అని ఆ ఋషి వేదములో దర్శించి గురు శిష్య పరంపరంగా చెప్పినటువంటిదే ఆ ధ్యాన శ్లోకములో రూపము. ఎలా ఉంటుంది? సపోజ్ మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకోండి. ఆ ల్యాండ్ మార్క్ దగ్గర ఇప్పుడు మీ తమ్ముడు మీరు బయటికి వెళ్ళి సపోజ్ ఆ ల్యాండ్ మార్క్ దగ్గర ఉన్నారనుకోండి, మీకు కావలసిన వ్యక్తి, మీతో పని ఉన్న వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీ తమ్ముడిని అడుగుతాడు, బాబు పలానా మీ అన్నయ్య గారు ఎక్కడున్నారు ఏంటి, నాకు అర్జెంట్ ఆయన్ని కలవాలని. ఏమంటే మా అన్నయ్య ఇప్పుడే బయటికి వెళ్ళండి, పలానా చోట ల్యాండ్ మార్క్, అది ఒక టెంపుల్ కానివ్వండి, ఏదైనా ఒక స్థలం కానివ్వండి, అక్కడ ఉంటాడండి. మా అన్నయ్య వచ్చేసి రింగులు చుట్టండి, ఇట్లా కలజోడు పెట్టుకొని ఉంటాడండి, లాల్చి ఫైజ్ వేసుకొని ఉంటాడండి, వెళ్ళండి అక్కడ ఉంటాడు, వెళ్ళి మాట్లాడండి అంటారు. సరే, ఈ తమ్ముడి మాట విని వాళ్ళ అన్నయ్య కోసం వచ్చిన ఆ ల్యాండ్ మార్క్ దగ్గరికి వెళ్ళి ఎతికితే వీళ్ళ తమ్ముడు చెప్పిన మనిషే అక్కడ ఇతని దగ్గరికి వెళ్ళి మీరు పలానా అనగానే అవును నేను పలానా అంటాడు. ఎలాగే ఈ కొత్త వ్యక్తి అతన్ని గుర్తించాడు అంటే వాళ్ళ తమ్ముడు చెప్పాడు పలానా రూపం అని. ఆ రూపమే ధ్యాన శ్లోకము. ఋషి దర్శించి చెప్పాడు. నువ్వు దానిని ఆ ధ్యాన శ్లోకాన్ని శబ్ద అర్థ జ్ఞానంతో వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ధ్యాన శ్లోక వివరణ చెబుతారు. శ్రీ విద్యా గురువులు అందరూ కూడా సంస్కృతం చదివిన వాళ్ళు కాదు కదా. వాళ్ళకి నమ్మకం, గురువు గారి మీద నమ్మకంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ ఇచ్చే మీరు వివరాలు కావాలంటే సంస్కృతం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి, వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తెలుసుకోవాలి. ఎవరికి ఫ్రీగా ఏది చెప్పరు. ఇప్పుడు ఇది బ్రహ్మ క్షత్రియ విద్యలు అంటారు ఈ శ్రీ విద్య అంటే ఏంటంటే పూర్వకాలం మహారాజులు పోషించేటువంటి విద్యలు ఇవి. శృతి ప్రామాణిక శ్రీ విద్య అంటే రాజులు పోషించేవాళ్ళు అంత శక్తివంతమైన. ఇప్పుడు రాజులు లేరు కదా, రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళకి కనపడేదే పోషిస్తారు కానీ కనపడని పోషించరు కదా. కాబట్టి ఎవరైనా శ్రీ విద్య గురించి మేము ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఆ గురువులకి డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి. కానీ మీకు గతంలో కూడా చెప్పాను నేను వివరణ. అంతేగాని ఇతరత్ర మీరు చెప్పే మాటలు ఆ గురువు గారికి అనవసరం. ఎందుకంటే ఆయన అలౌకిక స్థితిలో ఉంటారు శ్రీ విద్యా గురువులు ఎక్కువ మంది. అర్థమైందండి? సరే, స్వస్తి. ఇప్పుడు ఈనాటి నామం గురించి వివరణ. ఈ వివరణ మీరు చాలా డీప్గా ఉంటుందండి. ఈ వివరణ శృతి ప్రామాణికమైనటువంటి వివరణ ఇది. ఇంతకుముందు చెప్పిన వాటిలో ఒకదాన్ని మించిన ఒకటి అన్నమాట విలువైంది. సరే, కంటికి కనిపించని అంతర్లోకములైన శక్తిమయ ప్రజ్ఞామయ లోకముల కన్నా ఏది అతీతమై ఉన్నదో మహత్తు అని చెప్పబడుతుందండి. విశ్వమునందు నిండియుండు ప్రజ్ఞ. చాలామంది ఈ మాటలు అర్థం కాక అంటే కొన్ని అయితే నేను చెప్పగలను, అన్నీ మీకు ఇప్పుడు చెప్పలేను. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెంట్. అర్థమైందండి? దేన్ని మన వ్యక్తమగుచున్నదో
ఏది ఇంద్రియములకు అతీతమై అందని స్థితిలో ఉన్నదో, ఏది అనంతమైన శాశ్వతమైన సత్యమైన స్థితియే అది తన రూపముగా కలిగి ఉన్నదో, ఏది అన్నిటికీ ఏ వస్తువు అన్నిటికంటే టాప్ అన్నమాట, మొట్టమొదటిదై ఉన్నదో, అన్నిటికంటే టాపు ప్రథమమై ఉన్నదో, ఏది చీకటికి అతీతమై స్థితిగా ఉన్నదో. నీకు అజ్ఞానం కలిగినప్పుడు, జ్ఞానం వస్తే అంటే చీకటి పోయి వెలుగుంటే అది రజ్జు భ్రాంతి నీకు తెలుస్తుంది. చీకటికి అతీతమైన స్థితిలో, పరిపూర్ణ జ్ఞాన స్థితిలో ఎప్పుడూ ఉండే ఆకారం గురించి మీకు నేను చెప్తున్నాను. దానికన్నా మరి ఒకటి అంటే ఏది కూడా ఉండదు అన్నమాట దానికంటే, ఈ జ్ఞానం కలిగినటువంటి దానికంటే. తర్వాత సూక్ష్మమైనది మరియు శ్రేష్టమైనది ఏంటి? అదే హ్రీం సగుణాకార పరమేశ్వరి శ్రీ విద్యా స్వరూపిణి. అర్థమైందంటే సర్వశ్రుతులు అంగీకరించిన పరబ్రహ్మ స్వరూపము. మహత్తు అనగా మహాప్రజ్ఞ అంటే మహా ఇంటెలిజెన్స్. అర్థమైందండి. మన దేహమునకు పరిమితి స్థితి ఉండుట వలన ఈ మహత్తు శరీరము ద్వారా పరిమితముగా పనిచేయును. అర్థమైందంటే మనం మీరు గతంలో మీకు మంత్రపుష్పం తెలుసుకోమన్నా అనేకమైన రూపములు కలిగి ఉంటుంది పరమేశ్వరి. సర్వ ప్రాణస్వరూపిణి అంటే సింహాలు, పులులు, కప్పలు, చీమలు అన్నీ కలిపిన విరాట్ విశ్వస్వరూపము. కాబట్టి ఆ రూపములో ఉన్న మహాశక్తి ఏ రూపములో ఎవరికి ఎంతవరకు ఇంటెలిజెన్స్ షార్ప్నెస్ వాళ్ళ బుద్ధి పనిచేస్తుందో అంతవరకే పనిచేస్తుంది. కరెంటు ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు ఆ వోల్టేజ్ ఉంటుంది. దాటితే వోల్టేజ్ ఆ విధమైన సిస్టంగా మీరు గెస్సింగ్ చేయాలి. సరే, శరీరం ద్వారా పరిమితంగా పనిచేస్తుంది కదా. దీనిని శంకరాచార్యులు వారు ఇప్పుడు ఆయన పేరుతో జరుగుతున్నటువంటి పీఠాల వాళ్ళు కొంతమంది, నేను నిన్న పేపర్ పోక్సో చట్టం ప్రకారం స్వాధీనించిన అరెస్ట్ చేశారంట. నాకు చాలా బాధ వేసింది. ఎందుకని బాధ వేసిందంటే ఆ మహానుభావుడు చెప్పింది ఆత్మజ్ఞానము ప్రజలకు తెలియజేయమంది. అర్థమైందండి. ఆ మహానుభావుడు నిర్వాణ షట్కము భజగోవిందం పేరుతో అద్వైతము ప్రజలకి చేరువచ్చేశారు, చెయ్యమన్నారు. ఆయన పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మంది ఇప్పుడున్న ఫిజికల్ ఆధ్యాత్మాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆలోచించండి, ఆ మహానుభావుడి ఆశయం ఏంటి, వీళ్ళు చేస్తున్నది ఏంటి? కలశ ప్రతిష్టలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనంతం ఉంటాయండి. అద్వైతము ఏనాడైతే భారతీయులకి శంకరాచార్యుల వారి పేరు ఉచ్చరించే వాళ్ళు చెబుతారో ఆనాడే పరమేశ్వరి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది. అర్థమైందండి. గాలిలో అంధ పరంపర ఆధ్యాత్మికం అంటే బాల్యావస్థలో ఎప్పుడు బాల్యావస్థ ఆధ్యాత్మికం వినాల్సిందేనా భారతీయులు? శృతుల ప్రామాణికం తెలుసుకోక్కర్లేదా? శృతులు తెలుసుకోరా? ఉపనిషత్తులు తెలుసుకోరా? ఎవరో ఒకళ్ళిద్దరా? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అంధ పరంపర ఆధ్యాత్మికం కావాలి. ఎందుకంటే ఆచరించలేరు కాబట్టి. యవ్వనంలో పూర్వకాలం ఏం చేసేవాళ్ళండి? నిన్న కూడా చెప్పాక, విద్యాభ్యాసం అనగానే ఏం చేసేవాళ్ళు? ఆత్మజ్ఞానం తెలుసుకునేవాళ్ళు, పరమేశ్వరి అనుగ్రహం కోసం చూసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేనివల్ల తప్పు? వీళ్ళ తప్పు కాదండి. పైనుంచి జరుగుతున్న శంకరాచార్యులు వారు పరంపర వాళ్ళు అద్వైత జ్ఞానం ప్రజలకి చెప్పటము లేదు, అత్యంత తక్కువగా చెబుతున్నారు. కారణాలు అనేక ఉంటాయి. అర్థమైందంటే నేను చెప్పగలిగేది ఏంటంటే, శంకరాచార్యులు వారు తెలియజేసింది ఏదైతే మనం గ్యాస్ స్టేషన్ దింపుతామో అప్పుడు ప్రజలు అంధ పరంపరం వదిలేసి శృతులలోకి వెళ్తారు. అప్పటిదాకా జ్ఞానం రాదు. అర్థమైందండి. సరే ఇంక ఇది ఆయన సంగతి పక్కన చెప్పేసేస్తే, అట్టి స్థితిలో దీనిని ఇప్పుడు
మన ఈ యొక్క ఇందాక మీకు చెప్పిన ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇదంతా పరమేశ్వరి అనబడే మహత్వం అనబడేటువంటిది, మహావిభో అనబడేది మన బుద్ధిలో విభో అని ఉంటుందని, అట్టి స్థితిలో దీనిని బుద్ధి అని తెలుసుకోవాలి. ఎవరు? సనాతన భారతీయులు మాత్రమే. వలసవాద భారతీయులకు అవసరం లేదు. ఈ జ్ఞానము భారతీయులకు మాత్రమే. బుద్ధి అని తెలుసుకోవాలి. ఏంటి ఇంటెలిజెన్స్ అంటే? మన ఇంటి యందు లేక ఏ ఇంట్లో అయినా, మన ఇంట్లో కానీ ఏ ఇంట్లో అయినా టీవీ పెడితే బొమ్మలు కనపడుతూ ఉంటాయి కదండి. ఈ బుద్ధి లేదా మహత్తు అనబడేది అన్ని చోట్ల పనిచేస్తుంది అని మీరు తెలుసుకోవాలి. అప్పుడు అంటే మీకు అలంకారం కోసం ఈ వివరణ ఇవ్వటమైంది. బుద్ధిలో ఉన్న పరమేశ్వరి శక్తి ఎలా పనిచేస్తుంటే నీ ఇంట్లో టీవీలో నీ బుద్ధిలో పనిచేస్తుంది, అన్ని చోట్ల ఇదే సూత్రం ప్రకారం పనిచేస్తుంది. మన ఒక్కరి యందు వ్యక్తిగతముగా పని చేయదు. నేను మంత్రాలు చేస్తానండి, నేను తంత్రాలు చేస్తానండి, నేను యంత్రాలు ఎక్స్పర్ట్ అంటే నీ యందు మాత్రమే పరమేశ్వరి పనిచేయదు. చేసినా చెయ్యకపోయినా, ఆత్మజ్ఞానం తెలిసినా తెలియకపోయినా నీలో ఆ శక్తి ఉంటుంది. నువ్వు శృతుల ప్రామాణికంగా తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? నీ మెడలో 4-5 గొలుసులు ఉంటాయి. నీకు గొలుసులు ఉన్నాయి అన్నటువంటి జ్ఞానం ఉంది అనుకో, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ పనైనా చేయగలుగుతావు. ఏది? దృశ్య ప్రపంచంలో ఏమీ లేవు అనుకో, గొలుసులు జ్ఞాప్తికి లేదనుకో, హోటల్కి వెళ్ళి కాబట్టి ఆకలేస్తున్నా తినాలని 66 ఆలోచిస్తావు. తింటే డబ్బులు అడుగుతాడు కదా అని. ఈ గొలుసులు ఉన్నాయని జ్ఞాప్తికి వచ్చిందనుకో, డబ్బు లేకపోయిన గొలుసు తర్వాత తీసుకోవచ్చు అటు తాకట్టు పెట్టి అనుకుంటావు. ఆ సూత్రంగా ఆలోచించాలి పరమేశ్వరి జ్ఞానాన్ని. అర్థమైందండి? అది నీకు తెలిస్తే కాన్ఫిడెన్స్, చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిది ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగితే అధికారం ఉంది, డబ్బు ఉంది, ప్రైమ్ మినిస్టరు, రాష్ట్రపతులతో పరిచయాలు ఉన్న అతను కూడా ఏమవుతున్నాయో ఆలోచించండి. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నాయి ఆ విషయాలన్నీ. కర్మ కర్త క్రియలు అంటారండి వీటిని. అంటే పరమేశ్వరి అనుగ్రహం ఉందనుకోండి, నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా అన్నీ నీకు అనుకూలంగా అవుతాయి. ఆ అనుగ్రహం లేదనుకో, నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఏదన్నా నీకేమీ జరగదు. అంటే ఇది విమర్శగా చెప్పట్లేదు, పొగడతగా చెప్పట్లేదు. ఊరికే మీకు అలంకారం కోసం. అధికారం ఉన్నా, డబ్బు ఉన్నా, ఏదున్నా పరమేశ్వరి అనుగ్రహం ఉంటే ఏది లేకపోయినా, అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ ఎట్లయ్యాడో ఆ విధముగా నీకు అనుగ్రహం కలుగుతుంది. వీటికి శృతుల జ్ఞానం తెలుసుకోవాలి. ఫిజికల్ ఆధ్యాత్మికం వల్ల ఇవి తెలియదు. అర్థమైందండి? సరే, ఆత్మగతముగా పనిచేయును, మన సమస్యలకు పరిష్కారం ఇచ్చున్నది ఈ ఆత్మగత బుద్ధియే. మాకు అర్థం కాలేదండి, కాస్త వివరంగా చెప్పండి. అనేక తీర్థాల్లో స్నానాలు చేసి చూసి అనేక మూర్తులను చూసి అనేక చిత్ర విచిత్ర స్వామీజీలు, బాబాలు, అవధూతలు, ప్రవచనకారులు అనేక భాషల్లో ట్రాన్స్లేషన్ చేసుకొని కూడా వింటున్నాము. మీరేమో వాళ్ళెవరు చెప్పనటువంటిది మహత్తులు అంటారు, తర్వాత ఏమో సూపర్ మెమొరీ ఇలాంటివి చెబుతున్నారు కదా. ఇవి ఎలా ఏంటి అని అంటే, మహత్తు అంటే ఇంటెలిజెన్స్. శృతులలో మహత్తు అని ఉందంటే ఇంటెలిజెన్స్. నీలో మహత్తుకు సంబంధించిన జ్ఞానము ఉన్నది అని శృతి చెప్పిందంటే నువ్వు సూపర్ ఇంటెలిజెన్స్ అని అర్థం. మరి నీకు ఇంటెలిజెంట్ శృతులు చెప్పినప్పుడు నీకు అది అర్థం కావటం లేదంటే అర్థం ఏంటి? నువ్వు దాన్ని గుర్తించట్లేదు అని. అది పెంచుకోవాలి అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. అర్థమైందండి? ఆత్మజ్ఞానం తెలిస్తేనే మహత్తు పెరుగుతుంది, లేకపోతే పెరగదు. తర్వాత బుద్ధి బలం పెంచుకోవాలి. ఈ విధముగా మహా ఋషులు చెప్పిన విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను. మాకు కొంచెం అర్థమయ్యేలాగా వివరించండి అంటే, ఆహారము అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలని నీ బుద్ధి చెబుతుంది. ప్రతి మానవుడికి ఆహారం ఎప్పుడు తీసుకోవాలని చెప్తుందండి? అవసరమైనప్పుడే తీసుకోవాలి. మనసు ఏమో
కళ్ళు ముక్కులు మాటలు విని ఆకలి లేకపోయినా రుచిగా ఉంటుంది. ఆకలి లేకపోయినా సరే చూపిస్తుంది, నీకు రుచికరంగా రంగురంగులుగా చూపిస్తుంది, కమ్మటి వాసన కలిగిస్తుంది. తీసుకో నోట్లో పెట్టుకో అని మనసు గత జన్మ వాసన వలన, అర్థమైందండి. బుద్ధి పరమేశ్వరి వచ్చేసి బుద్ధికి దగ్గరగా ఉంటుంది మహత్వ రూపంలో, విభో అని శంకరాచార్యులు వారు చెప్పారు. కేన ఉపనిషత్తులు ఏం చెప్తుంది? పరమాత్మ బుద్ధికి దగ్గరగా ఉండి నీ కర్మ ఫలితం అనుభవించినట్టు నిన్ను చేస్తాడు. నువ్వు నీ ప్రవర్తన మొత్తానికి కారణం అది తప్పించుకోవాలంటే శృతులలోకి వెళ్తేనే ఆ యొక్క నెగిటివ్ పోతుంది. అప్పుడు నీ బుద్ధి పరమాత్మకు దగ్గరగా ఉంటుంది కాబట్టి నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటే పరమాత్మ ఆ కర్మని అలాగే అనుకరించినట్టు చేస్తాడు. అంటే అప్పుడు మరి కర్మ పోదా అండి, మేము మర్డర్లు చేసాం గత జన్మలో, మరి అవన్నీ తప్పించుకున్నాము, మరి ఇప్పుడు దాని నుంచి శిక్షలు అనుభవిస్తున్నారు కొంతమంది. మరి అనేక రకాల ఆర్థికంగా మానసికంగా మరి మీరు బుద్ధిని పట్టుకొని శ్రీ విద్యలోకి వెళ్తే అనుభవించాలంటే ఎవరైనా విడిచిన బాణం, రామాయణంలో వాల్మీకి చెప్తాడండి, విడిచిన బాణము లాంటిది ప్రారబ్ధ కర్మ అనుభవించాలి. అయితే నువ్వు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సూక్ష్మంగా శృతుల పరంగా మాట్లాడితే, ప్రాపంచికంగా కాదు శృతుల పరంగా మాట్లాడితే కర్మ నువ్వు అనుభవిస్తున్నా నీకు తెలియదు. అంటే ఎట్లా? స్వప్న అవస్థలో నువ్వు కర్మ అనుభవిస్తావు, అప్పుడు నీకు జాగ్రత్త అవస్థలో దానికి సంబంధించినటువంటి ఫీలింగ్స్ ఉండవు కదా. ఇలా ఆలోచించండి. ఎవరైనా కర్మ అనుభవిస్తారు. శృతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ కర్మ ఏం చేస్తుందంటే స్వప్న అవస్థలో నిన్ను అనుభవించినట్టు చేస్తుంది, జాగ్రత్త అవస్థలో నీకు అది తెలియదు. అర్థమైందండి? ఇది సూత్రం. సరే, బుద్ధి మాత్రం తీసుకున్న ఆహారము, మనసు ఏం చెప్పిందండి? దిగమంటుందండి అన్నింటిలోకి. బుద్ధి ఏం చెప్తుందండి? తీసుకున్న ఆహారం పచనమైన తరువాత, పచనం అంటే చాలామంది ఈనాటి టెక్నాలజీ వాళ్ళు అంటే ఏంటంటారు అంటే జీర్ణమైన తరువాత తిరిగి ఆకలిని ప్రేరేపిస్తుంది. కనుక బుద్ధి ఏం చెప్తుంది? ఆకలి ప్రేరేపిస్తుంది కదా, అప్పుడు శరీరం ఒక ఆవశ్యకత అనుసరించి ప్రేరేపిస్తుంది బుద్ధి. ఆ సిస్టమ్ మొత్తం దాని కంట్రోల్ ఉండగా అప్పుడు చెప్తుంది అనమాట, అరే అరిగిపోయినరా మొత్తం వేస్టేజ్ అంతా దానికి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే ఈ టయానికి నీకు మళ్ళీ ఈ ఆహారం ఈ విధంగా ఆర్గానిక్స్కి అందుతుందని చెప్తుంది బుద్ధి. మనసు ఏం చెప్తుందంటే ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు శుభ్రంగా తిని బయటికి రాగానే రంగులు రకరకాలు కనపడంగానే తీసుకోండి కొంచెం తిందాంలే అంటాడు. అర్థమైందండి? ఎట్లా ఈ విధంగా చెప్పుకోవాలంటే ఆధ్యాత్మికంగా నేను మీకు గతంలో వస్తుగుణ దీప గురించి కూడా చెప్పాను. ఇవన్నీ వాట్ల 1 by 1 శృతుల్లోకి వెళ్తే మీకు మొత్తం అర్థమవుతాయండి. సరే, మనసు యొక్క ఇష్టాలను అనుసరించి అనేక మంది మానవులు, అర్థమైందండి, శృతుల జ్ఞానం లేక అనేక మంది మానవులు అనారోగ్య, ఆర్థిక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ ఆహారం విషయంలో తప్పటడుగులు వేస్తూ కూడా. అర్థమైందండి? హ్రీంకార ప్రామాణిక సాధనతో శ్రీ విద్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బుద్ధి వికసిస్తుంది వాళ్ళకి అని చెప్పి శృతులు తెలియచేస్తున్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ఏదైనా ఆధ్యాత్మికం ఆచరిస్తే దాన్ని అది ఒక దేవుడికి సంబంధించిందే కాదండి, మీ లైఫ్ స్టైల్కి సంబంధించింది ఉంటుంది, మీ కుటుంబ సభ్యుల లైఫ్ స్టైల్కి సంబంధించింది ఉంటుంది, తర్వాత ఆర్థిక, మానసిక, శారీరక అనేక రకాలుగా ఉంటుందండి. మీరేం ఆ పరమేశ్వరి అనబడే సగుణాకార పరబ్రహ్మస్వరూపుడు అనుగ్రహం సంపాదించుకుంటే చాలు, ఆటోమేటిక్ అన్నీ నీకు అనుగుణంగా జరుగుతాయి. స్వస్తి.